రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలను పులి వణికిస్తోంది. రోజుకో జిల్లాలో తిరుగుతూ ఆవులపై దాడి చేస్తుంది. దీంతో పెద్ద పులిని పట్టుకునేందుకు పూణే టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామ పరిసరాల్లో పులి మకాం వేసినట్లు అటవీ శాఖ నిర్ధారించింది. ఇక ఆ పులి ఆరేపల్లి నుంచి ఉత్తరాది దిశగా కదులుతున్నట్లు ట్రాకింగ్ బృందాలు గుర్తించాయి. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక టైగర్ రెస్క్యూ నిపుణులు స్థానిక వెటర్నరీ డాక్టర్లతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సిద్దిపేట, జనగామ, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు పులి దాడిలో సుమారు 8 పశువులు మృత్యువాత పడ్డాయి. శనిగరం, కొహెడా మండలాలు, ఆరేపల్లి చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇక రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే అటవీ లేదా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పలు జిల్లాల్లో పులి సంచారం కలకలం రేపుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్. అనుష, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, తర్వాత జనగామ జిల్లాలో ఈ పెద్ద పులి తిరుగుతూ ఆవులపై, పశువులపై దాడి చేస్తుంది. దీంతో స్థానికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. బయటకు వెళ్లాలంటే రాత్రి సమయాల్లో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే కూడా జంకుతున్నారని చెప్పవచ్చు. మొత్తంగా ఈ పులిని పట్టుకునేందుకైతే అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పూణే నుంచి ఒక ప్రత్యేకమైన టీం రంగంలోకి దిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఈ పులి అయితే మకాం వేసినట్లు అయితే అటవీ శాఖనైతే ప్రాథమిక మొదట విచారణ చేసింది, ప్రాథమిక దర్యాప్తు చేసిండ్రు. అటవీ శాఖ నిర్ధారించింది ఆ పులి ఆరేపల్లి నుంచి అటువైపు పాదముద్రల ఆధారంగా ఇది ఉత్తర దిశగా కలుతున్నట్లు కూడా ఆ ట్రాకింగ్ బృందాలు అయితే గుర్తించడం జరిగింది. పూణె నుంచి వచ్చిన ప్రత్యేకమైన టైగర్ రెస్క్యూ నిపుణులు అయితే ఆ స్థానిక వెటర్నరీ డాక్టర్లతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడైతే సమీక్షిస్తున్నారు. ఆ సిద్దిపేట, జనగామ, కరీంనగర్, యాదాద్రి జిల్లాలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ చేస్తూ ఈ బృందాలు అయితే పెద్ద పులి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేపట్టారు, ముమ్మరంగా చేస్తున్నారు. ఇటు ముమ్మరంగా పులి కోసం వెతుకుతూనే రైతులకైతే సూచనలు, సలహాలు చేస్తున్నారు. పులి దాడిలో సుమారు ఇప్పటి వరకు దాదాపు 8 పశువులు అయితే మృత్యువాత పడ్డాయి. ఆ 8 పశువులపై దాడి చేసింది. సిద్దిపేట జిల్లాకు సంబంధించి శనిగరం గ్రామం, తర్వాత కొహేడ మండలాలు, తర్వాత ఆరేపల్లి ఈ చుట్టుపక్కల ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రాత్రి వేళల్లో రైతులు బయటకు వెళ్ళొద్దు, అత్యవసరం అయితేనే బయటకు రావాలని, తర్వాత ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గుంపులుగా మాత్రమే వెళ్లాలని చెప్పేసి, ఒకవేళ పులి కనిపించినట్టయితే తమకు వెంటనే సమాచారం అందించాలని చెప్పేసి రైతులను అయితే కోవడం జరిగింది. తర్వాత ఒకవేళ వీళ్ళైతే పులిని పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశారు, తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, తర్వాత ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతోటి పులి ఏ వైపు, ఎటువైపుగా వెళ్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది అని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు అయితే పెద్ద పులిని పట్టుకునేందుకైతే తీవ్రంగానైతే శ్రమిస్తారు. దీంతో పాటు ఏం చెప్తుందంటే కొన్ని సోషల్ మీడియాకు సంబంధించి పులి కనిపించినట్టు తప్పుడు వీడియోలు కూడా కొందరు జనాలు సృష్టిస్తున్నారు. ప్రజలు అట్లాంటి భయాందోళనకు గురి చేయొద్దు, అది తప్పుడు వీడియోలు, ఏఐ వీడియోలు సృష్టించి ప్రజలకు చూపిస్తున్నారు, వాట్సాప్లలో షేర్ చేస్తున్నారు. అలా చేయడం సరికాదని చెప్పేసి ఎప్పటికప్పుడు మేమైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, పులికి పట్టుకునేందుకు క్షుణ్ణంగా శ్రమిస్తున్నాం. ఫేక్ వీడియోలు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తారని చెప్పేసి ప్రజలు కూడా కోరుకున్నారు. అనుష. కర్ణాకర్, అయితే రైతులకు పొలాలకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో పులిని పట్టుకోవడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? అధికారులు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? పులి అటవీ ప్రాంతం కావడంతో పులి ఒకవైపు నుంచి ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఎంటర్ అయిన పులి తర్వాత జనగామ జిల్లా మీదుగా, తర్వాత సిద్దిపేట జిల్లా మీదుగా తాను ఒక ఆడపులి కోసం వెతుకుతుంది, ఆడ తోడు కోసం వెతుకుతూ ఈ విధంగా సంచారం చేస్తుందనే రకంగానైతే అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొదటగా అది ఏ వైపు నుంచి ఎటు వెళ్తుంది, తన తోడు కోసమా లేదంటే ఆకలి కోసమా, జంతువులపై దాడి చేయడం కోసం వెళ్తుందని చెప్పేసి అది ఒక చోటు నుంచి మరో చోటుకు అది వేగంగా వెళ్తుండటం తోటి దాన్ని పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. అది చిక్కకుండా ఎక్కడ దాచుకుంటుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగానైతే అది పాదముద్రలు గుర్తించుతున్నారు. అది ఉత్తర దిశగా వెళ్ళిందని చెప్పి అనుకుంటున్నాను. ఆ వైపుగా వెళ్లేసరికి అది మరోవైపుగా
చాకచక్యంగా వివరిస్తే అదైతే తప్పించుకొని అయితే తిరుగుతుందని చెప్పొచ్చు. అదే విధంగా తప్పించుకొని తిరుగుతూ పశువులపై కూడా దాడి చేస్తుంది. దీంతో స్థానికులు ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెద్దపులి తొలుత ఆడతోటు కోసమే అమరాబాద్ అడవుల నుంచి వచ్చిందని చెప్పేసి అయితే అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాతనే మహారాష్ట్ర అడవుల నుంచి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, యాదాద్రి, జనగామ జిల్లాల మీదుగా ప్రస్తుతం అయితే సిద్దిపేట జిల్లాలకు అయితే ప్రవేశించింది. సిద్దిపేట జిల్లాలో అయితే ఈ పెద్దపులి అయితే మకాం వేసింది. వివిధ మండలాలకు సంబంధించిన రైతులకైతే, గ్రామాలకైతే, ప్రజలకైతే అటవీ శాఖ అధికారులు అయితే తగు జాగ్రత్తలు అయితే, సూచనలు అయితే, సలహాలు అయితే చేస్తున్నారు. కర్ణాకర్ అయితే పోలీస్ సంచార నేపథ్యంలో రైతులకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లనైనా ఏమైనా చేస్తున్నారా? సీసీ కెమెరాలు లాంటివి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? తప్పకుండా. ఇప్పుడు పులి ఎటువైపు వస్తుంది, ఎటువైపు నుంచి వెళ్తుందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కొన్ని చెట్లకు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలతో పాటు కొన్ని డ్రోన్ కెమెరాలు కూడా వినియోగిస్తున్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన, పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ అయితే ఈ పెద్ద పుల్లి పట్టుకునేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాదముద్రలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు నుంచి వెళ్తుంది అనే రకంగా కూడా ప్రతి దాంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తూ రైతులకైతే తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దీంతో పాటు విద్యుత్ శాఖ అధికారులను కూడా మీరు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే రాత్రి సమయాల్లో రైతులు బావుల వద్దకు వెళ్తారు. 3 ఫేజ్ కరెంట్ తప్పకుండా రాత్రి సమయాల్లోనే బావుల వద్దకు, వ్యవసాయ బోర్లకు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా విద్యుత్ శాఖ అధికారులు కోరిన వెంటనే దాన్ని డే టైంలో ఉదయం పూటనే విద్యుత్ సప్లై చేయడానికి కూడా అధికారులు ఒప్పుకున్నారు. ఆ దిశగానే రైతులకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు. మీరు రాత్రి సమయాల్లో వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం గుంపులుగా వెళ్ళాలి. ఒకవేళ పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలి. పెద్ద పులి పైన ఎలాంటి దాడులు కూడా పాల్పడవద్దు. తర్వాత పెద్ద పులికి సంబంధించి ఎలక్ట్రిక్ వైర్లు, కరెంట్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ వైర్లు కావచ్చు, కంచెలు కావచ్చు, ఇతర కరెంట్ విభాగానికి సంబంధించిన కంచెలు మాత్రం ఏర్పాటు చేయకూడదు అని చెప్పేసి పులిపై దాడి చేయకూడదు. ఒకవేళ పులి ఎలాంటి విధంగా జంతువులపై దాడి చేస్తే దానికి అనుగుణంగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పేసి అయితే రైతులకు కూడా తెలియజేయడం జరిగింది. అంశం రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ.